డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నమస్తే. పౌల్ట్రీ ఫారంలో ఉన్నటువంటి కోళ్ళకంతా వచ్చినటువంటి రోగం ఏందో మనందరికీ తెలుసు. బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధితోటి వేలాదిగా కోళ్ళన్నీ కూడా చనిపోతా ఉన్నాయి. సో ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోళ్ళ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పౌల్ట్రీ ఫారమ్స్ అన్ని కూడా ఇప్పుడు మూతపడేటువంటి పరిస్థితికి వచ్చినాయి. సో ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆ చికెన్ రేట్లు కానీ కోళ్ళ రేట్లు కానీ తక్కువైపోయినాయి. మరో పక్కన కోళ్ళ ఫారాలు అక్కడ కనీసం కూడా ఎక్కడ కూడా కోళ్ళ ఫారంలో కోళ్ళు కూడా కనబడట్లేదు. చాలా దరిదాపుగా మెజార్టీగా ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ అనేటువంటి ఆ వ్యాధి సోకి చాలా కోళ్ళు చనిపోవడంతో పాటు దాంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు సైతం కూడా ఎవరు కూడా ఆ పౌల్ట్రీ ఫారంలోకి వెళ్లేందుకు సాహసించట్లేదు. సో నిజంగా కూడా అంత భయంకరమైనటువంటి వ్యాధి ఇది ఏమైనా? ఒకవేళ బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి మనుషులకు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నదా? ఒకవేళ మనుషులకు వచ్చినట్టు అయితే ఉంటే కోళ్ళు చనిపోయినటువంటి విధంగానే మనుషులు ఏమన్నా చనిపోతారా? అంటే కోళ్ళకు సంబంధించినటువంటి పరిశ్రమ దగ్గర ఉంటే మాత్రమే వస్తుందా వ్యాధి? కోళ్ళని తిన్న తర్వాత కూడా అంటే చికెన్ని తింటే ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వస్తుందా? సో రకరకాలైనటువంటి సందేహాలు ప్రజల్లో తలెత్తుతా ఉన్నాయి. ఇప్పటికే ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ ఎఫెక్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే ఉంటే ప్రతిరోజు సుమారుగా 60 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోతుంది వివిధ షాపులలో. హైదరాబాద్ నగరంలోని మాత్రమే 60 లక్షల కిలోల చికెన్ అమ్ముడుపోతుంది. కానీ ఈ వారం రోజుల కానించి కనుక చూసుకున్నట్టయితే ఉంటే కేవలం మరి సగానికి ఎక్కువగా పడిపోయింది. చికెన్ని తినేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. గత వారం రోజుల క్రితం కనుక చూసుకున్నట్టయితే 240 నుంచి 260 ఉన్నటువంటి చికెన్ రేటు ఇప్పుడు 130 నుంచి 140కే హైదరాబాద్లో దొరుకుతా ఉన్నది. ప్రతి షాప్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా బారులు తీరినటువంటి చికెన్ షాప్ ఒకటి ఉన్నటువంటి చికెన్ ప్రియులు మరి చికెన్ని పక్కకు పెట్టి వాళ్ళు చికెన్ షాప్కు వెళ్ళడం మానేసిపోయారు. మరో పక్కన హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్లతో పాటు బిర్యానీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఈ బిర్యానీ సెంటర్లలో చాలా మంది ఈ యొక్క చికెన్ బిర్యానీని తినేందుకు ఇష్టపడట్లేదు. కాబట్టి చికెన్ రేట్స్ అంతా కూడా తగ్గిపోయినాయి, చికెన్ సేల్స్ తగ్గిపోయినాయి, చికెన్ రేటు కూడా తగ్గిపోయింది. హోటల్లో తినేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చికెన్కు బదులు మటన్, ఫిష్ లాంటివి తింటా ఉన్నారు. చికెన్ని పూర్తిగా దూరం పెట్టిండ్రు. ఇప్పుడే మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నటువంటి ఒక మనిషికి ఏదైతే పౌల్ట్రీ ఫారంలో ఉన్నటువంటి బాయిలర్ కోళ్ళు ఉన్నాయో ఆ బాయిలర్ కోళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఇప్పుడు మనుషుల్లో కనబడతా ఉన్నాయట. సో చూస్తే బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను చనిపోయినా లేదా సజీవంగా తాకడం, చంపడం, దగ్గరగా మెరగడం ద్వారా మనుషులకు ఆ వైరస్ సోకుతుందట. సో ఆ వైరస్ మనుషులకు సోకది, దానికి దగ్గరగా ఉంటే మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు, తింటే కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి గతంలో ఏవైతే వార్తలు వచ్చినాయో అదంతా కూడా తప్పు. మీరు బర్డ్ ఫ్లూ సోకినటువంటి పక్షులు చనిపోయినా లేదా చచ్చిపోయినప్పటికీ బర్డ్ ఫ్లూ సోకి బతుకున్నప్పుడు కూడా దానికి దగ్గరగా ఉండి దాన్ని ముట్టుకోవడం ద్వారా మనుషులకు కూడా సోకేటువంటి అవకాశం ఉంటుంది ఈ వైరస్. దీని ద్వారా కండరాల నొప్పి, దగ్గు వస్తుందట, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 3 నుంచి 5 రోజులలో ఈ లక్షణాలు బయటపడతాయట. దీని నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమి లేదు. ఈ బర్డ్ ఫ్లూ అన్నటువంటి వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకి పక్షులకు కానీ మనుషులకు కానీ ఎట్లాంటి పెద్ద వ్యాక్సిన్ ఏమి లేదు. ఇది దీని ద్వారా కేవలం టామీ ఫ్లూను, రెవెంజా వంటి వైరల్ డ్రగ్స్ మాత్రం వాడతాళ్ళు. మనుషులు మాత్రం చనిపోయేటువంటి ప్రమాదం చాలా తక్కువ అని చెప్పేసి చెప్తాను. సో బర్డ్ ఫ్లూ వ్యాధితోటి పక్షులు కానీ మరో పక్కన కోళ్ళు ఇది చనిపోయినప్పటికీ కూడా మనుషులకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ అనారోగ్య పాలైతే మాత్రం అవుతారు. దీంట్లో చాలా రకాలైన కడుపు నొప్పితో పాటు తలనొప్పి, దగ్గు, ఇటువంటి సంబంధించినటువంటి జ్వరం, ఇటువంటి లక్షణాలు 5 రోజుల తర్వాత బయటపడతాయట. సో కొంత దూరంగా ఉంటేనే బెటర్. ఇక మరో పక్కన పౌల్ట్రీ ఫారం యజమానులతో పాటు చికెన్ సెంటర్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఇదంతా కూడా రేట్లు తగ్గిపోయినాయి అన్నటువంటి ఉద్దేశంతో తింటే ఏం ప్రాబ్లం లేదు, ఇది కేవలం ప్రచారం అవుతుందని చెప్పేసి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి సందర్భంలో కోళ్లకు రోగాలు వస్తున్నటువంటి సందర్భంలో వాటికి దూరంగా ఉండడమే బెటర్. ఎట్లాగో తక్కువగా ధరకు వస్తుంది కదా అని చెప్పేసి పోయి ఎగబాడి తిన్నా కానీ మనం రోగాలని కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళమే అవుతాం.
సో వారం రోజుల పాటు కూరగాయలతో తింటే పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి చికెన్కి కొంత దూరంగా ఉండాలన్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకొక పక్కన చికెన్ తింటే ఏం కాదు, 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి వండించుకొని ఉడకబెట్టుకొని తింటే పెద్ద ప్రాబ్లం ఏదని చెప్పేసి ఒక పక్కన డాక్టర్లు అయితే చెప్తారు. అయినప్పటికీ కూడా కొంత ఎందుకైనా మంచిది, కొంత దూరంగా ఉంటేనే బెటర్. ఇక మరో పక్కన చికెన్ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి కోళ్ళని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బార్డర్లో వాటి వెహికల్ని కూడా ఆపుతా ఉన్నారు. ఈ లోపలికి ఎవరికి ఎంట్రీ కూడా వెహికల్ని ఎంట్రీ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ముఖ్యంగా ఏపీలో అతలాకుతలం అవుతుంది ఈ యొక్క బర్డ్ ఫ్లూ తోటి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చికెన్ తినకపోవడమే బెటర్ అన్నటువంటి ఒపీనియన్ రాండి, కొంత టైం ఓపిక పట్టండి. ఒకసారి చూద్దాం అసలు ఈ సంబంధించినటువంటి దానితో బర్డ్ ఫ్లూ తోటి ఏ విధమైనటువంటి నష్టాలు వస్తూ ఉన్నాయి, దీని గిరాకీ ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఎంత సేల్ అవుతా ఉందన్నటువంటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇగో బర్డ్ ఫ్లూ ప్రచారం, చికెన్ అమ్మకాలు డమాలైపోయినాయట. ఇక కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారంతో చికెన్ అమ్మకాలపై ఎఫెక్ట్ పడ్డది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాజధాని నగరంలో బుధవారం చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయినాయి. కొనుగోలుదారులు లేక షాపులు విలవిలబోయాయి. హైదరాబాద్ నగరంలో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుండగా బుధవారం ఇందులో సగం కూడా అమ్ముడు పోలేదు. అయితే మాంసం ప్రియులు చికెన్ నుంచి మటన్, చేపల వైపు మొగ్గు చూపడంతో మటన్, చేపల అమ్మకాలు ఊపందుకున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో అక్కడి ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు, దాణా దిగుమతిని నిషేధించింది. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసింది. సాధారణంగా హైదరాబాద్ లో ప్రతిరోజు ఒక్కో షాపులో కనీసం 300 నుంచి 500 కిలోల చికెన్ అమ్ముతుంటారు. కానీ 2 రోజులుగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారంతో అమ్మకాలు తగ్గాయి. బుధవారం 50% కూడా అమ్మకాలు జరగలేదని వ్యాపారులు చెప్పారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు లేనప్పటికీ సోషల్ మీడియాలో చికెన్ తినడం ప్రభుత్వం నిషేధించదనే తప్పుడు ప్రచారంతో జనాల్లో భయం నెలకొందని, దీంతో అమ్మకాలు తగ్గాయని అంటున్నారు. నేడు రేపు అమ్మకాలు మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే అమ్మకాలు పడిపోతున్న వేళ చికెన్ ధరలు కొద్దిగా తగ్గాయి. వారం కింద కిలో చికెన్ విత్ స్కిన్ తోటి 200 ఉంటే స్కిన్ లెస్ 220 వరకు ఉండగా బుధవారం కొన్ని చోట్ల విత్ స్కిన్ చికెన్ కి 180 రూపాయలు, స్కిన్ లెస్ కి 200కు చొప్పున అమ్మడం కనిపించింది. అమ్మకాలు ఇంకా పడిపోతే ధరలు కూడా తగ్గించే అవకాశం ఉంది. బాగా ఉడకబెట్టి తింటే నో ప్రాబ్లం. చికెన్ ను 70 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెప్తున్నారు. ఉడకని చికెన్, గుడ్లు తింటేనే బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందంటున్నారు. బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకదని, పక్షులు, జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందంటున్నారు. బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు, కోళ్లు చనిపోయే అవకాశం ఉంది కానీ మనుషులపై మాత్రం ప్రభావం తక్కువే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. H5N1 వైరస్ సోకిన కోళ్లకు సన్నిహితంగా ఉండే వాళ్ళకే బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని, కోళ్ల ఫారాలు, చికెన్ షాపుల్లో పనిచేసే వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో మనుషుల నుంచి ఒక మనిషికి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తే మరో మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది రాదు అనేది డాక్టర్లు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా బర్డ్ ఫ్లూ వ్యాధి జంతువులకు కనుక వచ్చినట్టయితే ఆ సంబంధించినటువంటి అది జంతువుల నుంచి మనుషులకు సోకేటువంటి అవకాశం ఉంటుంది కానీ మనుషుల నుంచి మనుషులకి సోకదన్నటువంటి అభిప్రాయాన్ని డాక్టర్లు వెల్లడిస్తా ఉన్నారు. మరో పక్కన చికెన్ తింటే మాత్రం బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడకబెట్టి అంటే కొంత పచ్చిగా ఉన్నటువంటి చికెన్ని, గుడ్డును కానీ తిన్నట్టయితే ఉంటే బర్డ్ ఫ్లూ సోకేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. దాంట్లో భాగంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో 300 నుంచి 500 కిలోల చికెన్ ప్రతిరోజు ఒక్కొక్క షాపులో అమ్ముడు పోయేది. దాంట్లో 60 లక్షల కిలోల చికెన్ ని ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నప్పటికీ ఇది సగానికి ఎక్కువ పడిపోయింది. ఇక్కడ రాసింది కదా 180 స్కిన్లెస్ 200 అని చెప్పేసి రాయడం జరిగింది. సరే కొన్ని దాంట్లో 140, 150 కూడా నేను చూసిన నిన్న అక్కడ కూడా 140, 150 రూపాయలకు చికెన్ కూడా కేజీ చికెన్ అమ్ముతున్నటువంటి దృశ్యాలు కనబడ్డాయి. అంటే ఇంకా రానున్నటువంటి రోజులలో ఈ చికెన్ రేట్ కూడా ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా మంది ప్రజలందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం కొంత అప్రమత్తంగా ఉంటారు. కొన్ని రోజులు దూరం పెట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంటుందట. ఇక మన దగ్గర బర్డ్ ఫ్లూ లేకుండా నష్టపోతున్నాం. వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల బిజినెస్ చాలా డల్ అయింది. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు లేవు. అయినా 2 రోజుల నుంచి చికెన్ అమ్మకాలు బాగా తగ్గాయి. మరికొన్ని రోజుల పరిస్థితి ఇలానే ఉంటే మేము చాలా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి చికెన్ సెంటర్ నిర్వాహకులు ఈయన చెప్తా ఉన్నాడు ఖైరతాబాద్. ఇక పర్వతాలు ఏం చెప్తా ఉన్నాడంటే రోజు 300 కేజీల చికెన్ అమ్మేవాడిని ఇలా
150 కిలోల చికెన్ మాత్రమే అమ్మినని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. సో సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారంతో మేము నష్టపోతున్నామని చెప్పేసి ఒక పక్కన నిర్వాహకులు చెప్తా ఉన్నారు. సో సోషల్ మీడియాలో ప్రచారమా లేకపోతుంటే ఇది ఏ విధమైనటువంటి ప్రచారం అయినప్పుడు కూడా బర్డ్ ఫ్లూస్ అనేటువంటి వ్యాధి కోళ్ళకు వస్తూ ఉన్నది అనేది ఇది బహిరంగ రహస్యం, ఇది నిజం. ఇది సో ఒక వారం రోజుల పాటు పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో మీరు నష్టపోతున్నామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా, మరి లాభాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పిళ్ళు? గతంలో కరోనా సోకినటువంటి సందర్భంలో చికెన్ తింటే కరోనా పోతుందని చెప్పేసి గతంలో కేసీఆర్ చెప్పాడు. గతంలో చికెన్ తింటే కరోనా దూరం కొట్టొచ్చని. సో అప్పుడు అమాంతం పెరిగిపోయింది చికెన్ రేట్ అంతా. సో అప్పుడు ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు చికెన్ సెంటర్లకు వాళ్ళకు పౌల్ట్రీ ఫార్మర్లకు. ఇక ఇప్పుడు లాస్ అయిపోతాను కాబట్టి ఇదంతా దుష్ప్రచారం అని చెప్పేసి, సరే ఏదేమైనప్పుడు కూడా మిమ్మల్ని చికెన్ కొనొద్దని చెప్పట్లేదు, చికెన్ని తినొద్దనేది కూడా మా యొక్క బాధన కాదు. కానీ ఇటువంటి రోగాలు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజులు దూరంగా ఉంటే పెద్ద ఇబ్బంది ఏమి లేదు, మీకు నష్టం వస్తుందేమో కాదనట్లేదు. కానీ మరి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ప్రాణాలే పోతే దానివల్ల వాళ్ళు మీరు తెచ్చేటువంటి 1 కిలో చికెన్ తీసుకోకపోతే 200కో 150కో దొరికినటువంటి చికెన్ తీసుకుపోయి తింటే వాళ్ళు మళ్ళీ 1,50,000 పెట్టాలి. 150 రూపాయల చికెన్కి మళ్ళీ వచ్చినటువంటి రోగానికి మళ్ళీ 1,50,000 వాళ్ళకు డాక్టర్లకు హాస్పిటల్కి దారపోయాలి. సో అందుకోసమైనా చెప్తా ఉన్నాను, కొంచెం దూరంగా ఉంటే బెటర్ అన్నటువంటి సలహాను మాత్రమే ఇస్తా ఉన్నాను. సో ఇది మొత్తానికి కోళ్ళకు వచ్చినటువంటి రోగం, ఈ బర్డ్ ఫ్లూ సంబంధించినటువంటి వ్యాధి మనుషులకు వస్తుందా లేదన్నటువంటి అంశం పట్ల క్లారిటీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వార్త చేయడం జరిగింది. ఒకవేళ కనుక మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ అన్నటువంటి వ్యాధి కనుక వచ్చినట్టయితే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, ప్రాణానికైతే ఏం ప్రమాదం ఉండదు. కానీ కోళ్ళకు ఇట్లాంటి జంతువులకు వస్తే మాత్రం అవి ప్రాణానికి ప్రమాదం అన్నటువంటి వార్త మాత్రం వినపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.